దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. పొద్దున్నే మొదలు పెట్టావా నువ్వు నీ ఏదో ఆన్లైన్లో పేకాట, ఇంటికి దరిద్రం. నువ్వు ఆ మాట అంటావని తెలిసే నేను సాయంత్రమే మొదలు పెట్టా. అంటే రాత్రంతా పడుకోలేదా నువ్వు? అసలు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందా నీకు? నీలాగా మ్యాగీ నూడిల్స్ మసాలా ఓట్స్ తిని పెరిగిన బాడీ అనుకున్నావా? రాగులు జొన్నలు తిని పెరిగిన బాడీరా. స్ట్రెంత్ కొంచెం ఎక్కువే. ఆ స్ట్రెంత్ అంతా పనికొచ్చే విషయాల మీద పెట్టు, పేకాట మీద కాదు. ఇప్పుడు నన్ను కష్టపడి కలెక్టర్ అమ్మంటావా ఏంటి? అయినా మీ నాన్నని చంపిన తర్వాత ఎంత కష్టపడి పెంచారో తెలుసా నిన్ను? ఏంటే? అదే మీ నాన్న చనిపోయిన తర్వాత నిన్నెంత కష్టపడి పెంచానో తెలుసా? పేకాడా? వానకి తడవకుండా నువ్వున్న ఇల్లు, చలికి వణకుండా నువ్వు వేసుకున్న బట్టలు, ఆకలికి చావకుండా నువ్వు తిన్న తిండి, అజ్ఞానంతో అలమటించకుండా నువ్వు చదివిన చదువు అన్నీ పేకలోంచి వచ్చాయిరా. పేకాటిని తక్కువ అంచనా వేయకు. అసలు ఈ పేకాట గురించి గీతలో పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా నీకు? నీ దరిద్రాన్ని గీత కంటగట్టుకు. నాన్న, బ్రేక్ఫాస్ట్ లోకి ఉప్మా చేయనా లేకపోతే దోశ వేయనా? ఎవడే నీకు నాన్న? ఇంకోసారి వీడు నాన్న అని పిలిచావంటే కాళ్ళు ఎరగొడతాను. మా ఏంట్రా అమ్మా బొమ్మ తాడల్లే ఎదిగావు. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఆలోచన లేదు కానీ ఎవడికో పుట్టినంత నాన్న అని పిలిపించుకోవడానికి సిగ్గులేదురా నీకు? ఇక చాలు, ఆపుతావా? నువ్వు ఉప్మా చేయనన్న. సరే, కొంచెం జీడిపప్పు కూడా వేస్తా. కిలో ఉప్పు కూడా వేయి, రోషం తగ్గింది ఎదవకి. నాన్నమ్మ మాట ఏం పట్టించుకోకు, నువ్వు వెళ్ళు. రెండు కాళ్ళు విరగొట్టి లోపల తోస్తాను. ఎవడా దానికి నానమ్మ? అది నీకు పుట్టిందా? పెళ్లి చేసుకోరా పనికి మేల వేధం అంటే చేసుకోకుండా. నాయుడు గారు అమ్మాయిని చూసా, నచ్చలేదన్నావు. మొగుడు పిల్లలన్నాక కొంచెం ప్రైవసీ ఉండాలి. తినే ఫుడ్ దగ్గర నుంచి పడుకునే బెడ్ దాకా ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు తీసి పెట్టుద్ది. అది మనకు నచ్చదు. రెడ్డి గారు అమ్మాయి సెట్ చేద్దాం అనుకున్నాను, రెడీగా లేనన్నా. ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చాకైనా స్వయంగా నిర్ణయాలు తీసుకునే ఇండివిజువాలిటీ ఉండాలి. వేసే బట్టల దగ్గర నుంచి చూసే సినిమాల వరకు వాళ్ళ అమ్మకి చెప్పకుండా వాళ్ళ నాన్న పర్మిషన్ లేకుండా ఏం చేయదు. అది రేపొద్దున పెళ్ళైన తర్వాత కాపురం చేయాలన్నా కాల్ చేసి అడుగుద్ది. చౌదరి గారు అమ్మాయికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసురా? చెడగొట్టు. అమ్మో, దానికి అసలే కోపం ఎక్కువ. రేపొద్దున పెళ్ళైన తర్వాత చిన్న మాట అన్నా సూట్ కేసు అద్దుకుంటూ రోడ్డు ఎక్కేద్దే నేను పిచ్చోలాగా దాని వెనకాలే పరిగెత్తాను. నేను చూపించే ప్రతి అమ్మాయికి ఏదో ఒక వంకలు పెడతావు. కనీసం ప్రేమించేనే పెళ్లి చేసుకోరా? అమ్మో, ఇది ఇంకా డేంజర్. డైనోసార్లు టాస్మేనియన్ టైగర్స్ లాగా నిజమైన ప్రేమ కూడా ఎప్పుడూ అంతరించిపోయింది. ఒకవేళ ట్రై చేసినా బాయ్ ఫ్రెండ్ చిన్న మాట అంటే చాలు భుజం మీద వేసుకుని ఓదార్చడానికి 100 మంది రెడీగా ఉంటారు. వీళ్ళేమో అప్పుడు దాకా మనం చేసిందంతా మర్చిపోయి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతారు. మన గుండేమో 1000 రక్కలైపోద్ది, లారీడి ఫెవిక్ విక్ వేసినా అతుక్కోదు. జీవితాంతం వాళ్ళ పేర్లు పచ్చబొట్లు వేసుకుని వాళ్ళ బర్త్డేలు పాస్వర్డ్ల కింద పెట్టుకుని రిలేషన్షిప్కి సింక్ అయ్యే రీల్స్ ఏమైనా కనిపించినాయి అనుకో, అది కేవలం ఆ అమ్మాయికి మాత్రమే కనిపించేలాగా వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకుంటూ బతికేయాలి. నీకు ఇంకో విషయం తెలుసా? అమ్మాయిలతో ఎంత అప్రమత్తంగా ఉండాలి, చట్టపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ఎంతమంది లాయర్లు ఫేమస్ అయిపోయారో తెలుసా? ఆడెవడికో అలా జరిగిందని నీకు కూడా అలా జరగాలని రూల్ ఏమైనా ఉందా? ప్రపంచంలో ప్రతి ఒక్కడో అలాగనుకునే మునిగిపోతాడు. మనకు అసలు ఈత కూడా రాదు. అంటే ఈ జన్మకి పెళ్లి చేసుకోనంటావు? పెళ్లి చేసుకున్న మాట నేను ఎప్పుడూ అనలేదు. నువ్వు అనాల్సిన పని లేదు. ఇంకో 6 నెలలు ఆగితే ఏజ్ బార్ కూడా అయిపోతుంది. అప్పుడు జబర్దస్త్ లేడీ గెటప్స్ కూడా నిన్ను కన్నైతే చూడరు. ఈ అమ్మాయిల కంటే వాళ్ళే బెటర్. రే మాడా అనుకుంటారా? ఇప్పుడు మెగాస్టార్ అనుకుంటున్నారు. మరి అది కాదురా నేను చెప్పేది. చూడమ్మా, ఏజ్ బార్ అయిపోతుందని బాధపడు, సొసైటీ ఏమనుకుంటుందని భయపడు, వయసు అయిపోయిన తర్వాత పిల్లలు అండగా ఉంటారు నాసిపడు, పెళ్లి చేసుకోకూడదు. సోషల్ యానిమల్స్ అని ఊరికే అన్నారా? మనిషి అన్నాక ఎవరో ఒకరు తోడుండాలిరా, తప్పదు. చిన్నప్పుడు అమ్మా నాన్న తోడుండాలి, పెద్దయ్యాక పిల్లని తోడుండాలి, ముసలోళ్ళం అయ్యాక పిల్లలు తోడుండాలి. ఇంకా మనిషికి మనశ్శాంతి ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఆగుద్ది డిపెండెన్సీ? నెక్స్ట్ స్టెప్ సావే కదా. అంటే వయసు అయిపోయాక తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడడం తప్పంటావు, అంతేనా? నా మాటలు వక్రీకరించుకో. కేవలం తోడు కోసమో పిల్లల కోసమో నేను పెళ్లి చేసుకోనని చెప్తున్నా. నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే తప్పకుండా చేసుకుంటా. ఆ తర్వాత ఎలాగో ఉండదు, కనీసం అప్పటిదాకా మనశ్శాంతిగా ఉండని. మళ్ళీ ఏదో పగలగొట్టింది. ఏదో ఒకరోజు నా తలబద్దలు కొట్టేదాకా నిద్రపోదు. చిన్న పిల్లను పట్టుకుని ఏంటమ్మా నువ్వు? తెగుతుంది. సారీ నాన్న, ఇంకెప్పుడు అలా చేయను. పర్లేదురా నాన్న, గ్లాసే కదా, ఇంకోటి కొనుక్కుందాం. అసలు నీకు నా మీద కోపం ఎందుకు రాదు నాన్న? మీ అసలు నాన్నకి మాట ఇచ్చానే నిన్ను సొంత కూతురులా చూసుకుంటానని. ఇప్పుడు నువ్వు బాధపడ్డావు అనుకో, ఆడి దెయ్యమైన ఆయనకాలు తిరుగుతాడు. ఇదంతా నేను తుడుస్తాలే కానీ స్కూల్ బస్సు వచ్చే టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. దానికి ఎందుకురా చదువు?
ఇంట్లో ఉండని. ఇంటి పని వంట పని నేను నేర్పిస్తాను. ఆడపిల్లలు చదువుకుంటేనే ఇల్లు బాగుంటది, ఇల్లు బాగుంటేనే దేశం బాగుంటది. గవర్నమెంట్ స్కూల్ కూడా పంపించొచ్చు. అంతంత డబ్బు ఖర్చు పెట్టి ఆ స్కూల్కే పంపించక్కర్లేదు. పిల్లలకే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. అయినా నీకే లోటు చేయట్లేదు కదా, దాని విషయంలో అడ్డురాకు. ఏం చదువు లేకుండా మేము బతకలేదా? మిమ్మల్ని అందరినీ పెంచలేదా? మీ రోజులు వేరు, ఈ రోజులు వేరమ్మా. ఎవడెప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు. మంచి ఎడ్యుకేషన్ ఉంటేనే స్వతంత్రంగా బతకగలదు. సంపాదించిన డబ్బంతా దీని చదువుకే తగలేస్తే రేపు పొద్దున పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకేం పెడతావురా? నేను అసలు పెళ్లి చేసుకున్న పిల్లల్ని కన్నా. ఓకే, ఏంట్రా కృష్ణ, బండి తుడుచుకుంటున్నావా? యా, నువ్వు దుడుతావా? అంత కర్మ నాకేట్రా. నిన్నే మర్సిడీస్ తీసా, అదేరా బెంజ్ కారు. తుడవడానికి ఇద్దరిని పెట్టాను రేయ్. డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నువ్వేమైనా 4 ఈతలు వినేసరికి నక్క నాంచారు అయిందంట. డబ్బులు ఉండాలి కానీ నక్క నాంచరి అయితే కంప్లీట్ చేయరా? ఏ రావట్లేదా? అంత ఈజీ అనుకున్నావు రైమింగ్లో డైలాగులు చెప్పడం? నీ నువ్వు ఆగు కన్నా, నా డైలాగుల సంగతి పక్కన పెట్టరా. నువ్వేంటి పెళ్లి చేసుకుని చెప్పుకొని తిరుగుతున్నావంట? ఏ పిల్ల నేను చూడలేదనే కదరా చెప్పుకోవాలి. నిన్నే ఇన్స్టాగ్రామ్లో 4 అమ్మాయిలు మెసేజ్ చేశారు, లెట్స్ గెట్ మ్యారీడ్ డార్లింగ్ అని. అమ్మాయిలు నేనంటే ఈ మధ్య పడి చచ్చిపోతున్నారా బాబు. బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడంట. అయినా వెనకాల ఇల్లు పక్కన కారు లేకుండా దిగిపెట్టి ఫోటోలు. అప్పుడే ఉత్తి పడుద్దో చూద్దాం, అప్పుడు రియాలిటీ అర్థం అవుద్ది. ఆడికి అర్జెంటుగా వస్తున్నట్టుంది, పంపించరా? లేదంటే రోడ్డు ఖరాబ్ చేసేలా ఉన్నాడు. డబ్బున్నోడు వెనకాలే ప్రపంచం అంతా పరిగెడతదరా. అదే అసలైన రియాలిటీ. కాలేజ్ డేస్లో అమ్మాయిలందరూ నీ వెంట పడేవారు, ఇప్పుడు నా వెంట పడుతున్నారు. ఓర్చుకోలేకపోతున్నావు కదరా నువ్వు. కుళ్ళిపోయి చచ్చిపోతున్నావు. ఇగో ఇలాంటి హౌస్లు ఇంకా 4 ఉన్నాయి. వీడి జీతం ఎంతో తెలుసురా నీకు? చెప్పరా. అది నీకంట 10 ఎక్కువే తెలుసా? నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా? నెక్స్ట్ మంత్ నుంచి నా జీతం 90,000. కాలేజ్ డేస్లో నువ్వు నాకు చేసిన అవమానాలు ఇంకా మర్చిపోలేదురా. ప్రతీకార దినోత్సవం త్వరలోనే ఉంది, గుర్తుపెట్టుకో. నేను ఇంటికి అనవసరంగా రెంట్ కడుతున్నాను రా. రెంట్ ఫ్రీగా నీ మైండ్లో ఉండొచ్చని ఇప్పుడే అర్థమైంది. అరే ఏంట్రా నీ సీక్రెట్? అమ్మాయిలంతా పడి చచ్చిపోతున్నారు. బుర్రని ఎప్పుడో చల్లంగా ఉంచుకోవాలి. కిక్ బటోస్కి డైలాగులు చెప్పామంటే తొక్క తీస్తా. ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా. ఒక మంచి అమ్మాయిని చూసి నేను దగ్గరుండి నీ పెళ్లి చేపిస్తారా? నీ దగ్గరున్న సద్దన్నం నాకు పెడితే నీకు ఆకలేకుండా మందిస్తానంట మీలాంటోడే. మీకే దిక్కు లేదు, మీరేంది నాకు చేసేది? అంత మాట అనుకురా. కొంత పెద్ద మనసు చేసుకుని నీ సీక్రెట్ ఏంటో చెప్పు. ఖర్చు అవుద్ది. ఎంత? ఇన్స్టాగ్రాములో ప్రోడక్ట్ ప్రమోషన్కి ఒక పోస్ట్ పెట్టాలంటే నేను కనీసం 25,000 తీసుకుంటా. లైఫ్కి సంబంధించిన అడ్వైస్, జీవితం డిపెండ్ అయి ఉంది. మీరే చూసేయండి మరి. 25,000? పరమజ్యోతి ఫాలోయింగ్ మీకు తెలీదు. అంత లేదు గానీ ఒక 500 ఇస్తా, మేనేజ్ చేయరా. చిచ్చి మీ జీవితం విలువ 500. అమ్మాయిలు చూడట్లేదు అంటే ఎందుకు చూస్తారు చెప్పండి? సర్లే, శాలరీ రాగానే ఒక 10,000 కొడతా. ఆ సీక్రెట్ ఏంటో చెప్పిసావు. నా సీక్రెట్ సంగతి తర్వాత, ముందు మీ వీక్నెస్ తెలుసుకోండి. బల్లికి ఉల్లిపాయ స్మెల్ అంటే పడదు, పాముకు పిపర్మెంట్ స్మెల్ అంటే పడదు. అలాగే ఆడవాళ్ళకు కూడా పడని స్మెల్ ఒకటి ఉంది, అదే డిస్పరేషన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? వెనకాల పడేవాడిని కుక్కలా వెనకాల తిరుగుతున్నాడు అంటారు, పులిలా వెనకాల తిరుగుతున్నాడు, సింహంలా వెనకాల తిరుగుతున్నాడు అని ఎవరైనా అంటారా? కంటపడ్డారా కనకరిస్తారేమో, వెంట పడ్డారా గచ్చి కుక్క కని ఈనంగా చూస్తారు. సరేరా, నీ మాట వెంట. ఏ అమ్మాయి వెనక పడన ఇంక నుంచి పడిపోతారంటవా? అలాగని పూర్తిగా మానేయకూడదు. మనం బ్రతికున్నామన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోతారు. ఓ, మరైతే పడమంటావా? పడనట్టుగా పడితేనే మనం వాళ్ళని పడేయాలని ట్రై చేస్తున్నామన్న డౌట్ వాళ్ళకి రాకుండా, పడేయడం మాత్రమే పరమావాదిగా ప్రయత్నిస్తూ పని కానిచ్చేసి పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నాడనే అనుమానం కలిగించకుండా, వీడికి పడటానికే నేను పుట్టానన్న ఆలోచన వాళ్ళకు వచ్చేలా చెయ్యాలి. ఓ,
అలా చేస్తే పడిపోతారంటావా? గ్యారంటీ లేదు. ఒరే ఏంట్రా ఈ కన్ఫ్యూజను? ఏం చేస్తే వాళ్ళు పడతారు, ఎలా అర్థం చేసుకోవాలో చెప్పి సావరా. ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎలా అన్న విషయం మీద గీతలో పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? రే 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 ఆగరా, చెప్పేళ్ళు. ఏం చెప్పలేదండి. అంటే ఆడోళ్ళు ఆయనకు కూడా అర్థం కాలా. పరమాత్మకే అర్థం కాలేదంటే మన పరిస్థితి ఏంటి?